ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా, మీరు కూడా చాలా సూపర్గా ఉన్నారు అనుకుంటున్నా. మన బైక్ రీడింగ్ వచ్చేసి 41,633 తర్వాత 3 డే టు టైం కూడా స్టార్టింగే చూపిస్తే ఒక పని అయిపోతుంది. ఎస్, 1 గంటల 21 నిమిషాలు. రే లాక్ వాట్ జూలై 4. హ్యాపీ జూలై అందరికీ. ఒక బిగ్ అప్డేట్ ఉంది ఇక్కడ. ఈ అన్న ఆపోజిట్ వస్తూనే ఉన్నాడు. ఎందుకు వస్తున్నా అనేది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఉంది చూడండి, ఇది ఇట్లా బ్లాక్ చేసేసారు అనమాట. అది మూసేసినారు. ఇదే యూటర్న్, యాక్చువల్లీ మేజర్ యూటర్న్. ఇక్కడ ఇటు ముస్రాంబాగ్ సైడ్ వెళ్ళాలన్నా, ఈ ముస్రాంబాగ్ సైడ్ నుంచి వచ్చి అటు మన నల్గొండ ఎక్స్ రోడ్ వైపు వెళ్ళాలన్నా ఇది మేజర్ యూటర్న్. దీన్ని బ్లాక్ చేసారు. అక్కడ నల్గొండ ఎక్స్ రోడ్ కింద సుమారు 1.5 కిలోమీటర్స్ రైడ్ చేసిన. నేను ఇటు నుంచి వచ్చిన అనమాట, దబీర్పురం నుండి ఇట్లా వచ్చి ఆడిపోయి యూటర్న్ తీసుకొని ఇట్లా వచ్చిన. యాక్చువల్ అయితే ఇలా యూటర్న్ తీసుకొని ఇక్కడ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చేదాకా తెలియదు ఈ యూటర్న్ క్లోజ్ చేసిరని. ఇదిగోండి సిగ్నల్కి సంబంధించి ఏదో సీసీ కెమెరాదో ఏదో అయితే మొత్తానికి వర్క్ జరుగుతుంది. ఇది జూలై మంత్ అప్డేట్ ఆఫ్ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్. దీనివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఏం సిగ్నల్స్ పాటియ్యారు చాలామంది. ఈ ఆపోజిట్ రూట్లో పోతూనే ఉంటారు, మీకు తెలిసిందే, చూస్తూనే ఉన్నారు, నేను చూపించిన. అండ్ ఇక్కడ చూడవచ్చు ఈ స్టార్టింగ్ పాయింట్లో వర్క్ జరుగుతుంది. చాలా ముందుకైతే వెళ్తుంది ఇది వర్క్. కొంచెం ముందుకెళ్ళి చూపిద్దాం అనుకున్నా కానీ ఇక్కడ వైరు రాడ్ అదంతా పెట్టేసారు. అండ్ వర్క్ అయితే జరుగుతుంది అన్న. తీసేస్తారా అది కూడానా? ఓకే. అన్న ఇక్కడ మనకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సిగ్నల్ ఉంది కదా, ఈ సిగ్నల్ పోల్ తీసేయడం జరుగుతుంది. అందుకోసమే ఈ రోడ్డు బ్లాక్ చేసిరంట. అది కూడా సిగ్నల్ తీసేస్తారు. యాక్చువల్ ఏదో వర్క్ జరుగుతుంది అనుకున్నా, సిగ్నల్ తీసేస్తారట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, వెరీ సూపర్. వీడియో తీసుకుంటే అన్న వచ్చి చెప్పిండు సిగ్నల్ తీసేస్తున్నామని. ఓకే, దాని తర్వాత ఇక యూటర్న్కి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ యూటర్న్ ఉండదు. అయితే ఈ ముస్రాంబాగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ యూటర్న్ శాశ్వతంగా క్లోజ్ కాబోతుంది. ఈ ఫ్లైఓవర్ ఎక్కాలి కాబట్టి. ఓకే, చూద్దాం అది ఎలా జరుగుతుంది అనేది కూడా. ఇవి ఉన్నదే గీత రోడ్, దీంట్లో 6 రన్లు మళ్ళీ. ఇదంతా ఇవి ప్లేస్ చేస్తారు, రిటైనింగ్ వాల్ అంటుంటాం కదా దీన్ని ప్లేస్ చేస్తారు. అవన్నీ ఆల్రెడీ రెడీమేడ్ అయి ఉంటాయి, అవి తీసుకొచ్చి పెట్టడమే. అవి ఇక్కడ కిందనే తయారవుతాయి, ఫ్లైఓవర్ కిందనే. మనం మ్యాక్సిమం లెఫ్టే వెళ్తాము. నాకు చూపిద్దామని రైట్ వచ్చిన. ఇదిగోండి, ఇదన్నీ కూడా ఈ పైన ఇప్పుడిప్పుడే ప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కొంచెం. అండ్ ఇక్కడ నుంచి కూడా చూపిస్తా. ఫస్ట్ తారీఖు వచ్చిందా లేదో మన వాళ్ళు కామెంట్లలో అడుగుతూనే ఉన్నారు, అన్న సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ జూలై అప్డేట్ అని. అన్నీ జూలై ఫస్ట్ రోజే తీయలేము కదా, కొంచెం టైం తీసుకొని రావాలి. ఇప్పుడు నేను బోడుపల్లి నుండి వచ్చిన. చెంచల్గూడ ఎక్స్ రోడ్, అది చెంచల్గూడ జైల్ రైట్ సైడ్లో. ఇది మెయిన్ రోడ్, ఎక్స్ రోడ్ పైననే 2 BHK ఇల్లులు. వావ్, గతంలో ఈ జూన్ మంత్ ఎండ్ ఒక వీడియో చేసిన, అందులో చెప్పిన. ఇదిగోండి చూడండి, ఇది కొత్త అప్డేట్. అదే కింద ఇలా ఉన్న కొంచెం వరకు హైట్ గోడ కట్టి దానిపైన ఇట్లా ఐరన్ ఫ్రేమ్ అయితే పెట్టేస్తున్నారు. బ్యూటిఫుల్. తర్వాత మంచి మంచి మొక్కలు పెట్టి బ్యూటిఫుల్గా చూసుకుంటూ అయిపోతుంది. మనోళ్ళు ఇట్లా రోడ్ దాటి వెళ్ళిపోతున్నారు. జనవరి ఆ టైంలో రోడ్ క్లోజ్ అయింది. అప్పటి నుంచి అయితే ఈ వరకు స్పీడప్ అయింది. అరే మళ్ళీ ఇదేం ట్విస్టు, ఇదో రకమైన ట్విస్టా. అగైన్ సైదాబాద్ ఎక్స్ రోడ్ వై జంక్షన్ ఈస్ క్లోజ్డ్. సైదాబాద్ వై జంక్షన్ ఈస్ క్లోజ్డ్. అండ్ నాకు ఇప్పుడే తెలిసింది, మీకు ఆల్రెడీ తెలుసా, ఈ వీడియోతోనే తెలుసా? వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి కదా నాకు ఇవన్నీ ఈరోజు.
ఆ మధ్యలో ఓపెన్ చేసిరు, మళ్ళీ ఎందుకు క్లోజ్ చేసిరో ఏమో. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ ముందర ఏదైనా లేన్లకి వెళ్దామా? ఏమొద్దు, ఇక ఇట్లనే వెళ్దాం. ఇదిగోండి క్లోజ్ అయిపోయింది, పోలీసు వాళ్ళు ఇటు వెళ్ళిపోమంటున్నారు. ఓ రే రే రే, మళ్ళీ ఏదైనా ఒక ప్రెస్ నోటో ఏదో ఒక న్యూస్ ఇవ్వాలి కదా. ఆ జనవరిలో ఇచ్చిరు కానీ ఈ మధ్యలో న్యూస్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఇక్కడ ఒక గల్లీ చూసుకోవాలని వెళ్ళాలి. వీడియో లెంత్ అవుతుందేమో అనిపిస్తుంది, బట్ ఉంచేద్దాం, ఇంకేం చేస్తాం. మీకు ఈ సైదాబాద్, సంతోష్ నగర్, ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏరియా తోటి ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా బిగ్గెస్ట్ మెమొరీ ఉంది. నా భార్య ఊరు ఇదే, అది ఫస్ట్ బిగ్గెస్ట్ మెమొరీ. అండ్ దాని తర్వాత రెండవది నా కొడుకు పుట్టిండు కూడా ఇక్కడనే. ఇదే రూట్లో, స్టీల్ బ్రిడ్జ్ ఉన్న రూట్లోనే వివేక్ హాస్పిటల్ అని ఉంటుంది, ఆ వివేక్ హాస్పిటల్లో పుట్టిండు. ఇక్కడికి వచ్చేదాకా అదేలో ఈ రెండు అప్డేట్స్ నాకు. అక్కడ సిగ్నల్ తీసేస్తారని, ఒకటి ఇదని వై జంక్షన్ క్లోజ్ అని. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని వెళ్దాం. మళ్ళీ ఇది కూడా క్లోజ్ ఉందా, పోవడానికి ఉందా లేదా, ఇది కూడా బందా. ఇదేం ట్విస్ట్, లేదా పోవడానికి? ఓకే, ఉన్నది. ఇదేం బంద్ లేదు. ఇట్లా ఇట్లా అంటే నాకు అర్థం కాలేదు ట్రాఫిక్ అన్నా. ఈ షార్ట్ కట్ మీకు ముందే తెలుసా లేదా, ఈ వీడియో ద్వారానే తెలుసుకుంటున్నారా? వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ అనేది మన నల్గొండ ఎక్స్ రోడ్ నియర్ బై స్టార్ట్ అయిపోయి మనకు ఓవైసీ జంక్షన్ దగ్గరలో ఉన్న యాదగిరి థియేటర్ దాకా అయితే వెళ్తుంది. ఇప్పటికీ ఫ్లైఓవర్ ఎప్పుడో ఫినిష్ అవ్వాలి, బట్ చాలా డిలే అవుతూ వచ్చింది. జనవరి నుంచి మాత్రమే, ఈ ఇయర్ జనవరి నుంచి మాత్రమే స్పీడప్ అయింది వరకు. ఎంత స్పీడప్ అయినా అది నార్మల్గానే నడుస్తున్నాను అనుకోవాలి. బహుశా నేను అనుకుంటున్నాను ఇయర్ ఎండింగ్ వరకు ఓపెనింగ్ అవుతుండొచ్చు అని. చూడాలి మరి ఏం చేస్తారు. ఇదేం ట్విస్ట్. ఓకే, చిన్న నేరోగా ఉంచున్నారా గల్లీ. ఓ మై గాడ్, దిస్ ఈజ్ ఆల్సో క్లోజ్డ్ యాక్చువల్లీ. షార్ట్ కట్ కూడా, అందుకే పోలీస్ ఆయన అటు ఓమ్ అన్నాడేమో. ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది భయ్యో, ఈ చిన్న గ్యాప్లకే అన్ని బండ్లు గుంజుతుండ్రు. మనం కూడా గుంజాలి. ఇక ఎవరికి, అందరికి తొందర పోవాలనే ఉంటుంది, బట్ మనం ఏం చేయలేము. ఇక్కడికి వెళ్ళినామయ్యా, జూడియో దగ్గరికి, అంటే మాదన్నపేట మండి దగ్గరికి వెళ్ళేసినాము. ఇక్కడ కూడా మొత్తము కింద కడుతున్నారు, ఐరన్ ఫ్రేమ్ అదంతా చేస్తున్నారు, వెల్డింగ్ చేస్తున్నారు. ఇక్కడనే గ్యాస్, ఈ వెల్డింగ్ మిషన్ అంతా పెట్టేసి ఇదిగోండి వెల్డింగ్ జరుగుతుంది. అరే ఇది కూడా క్లోజా? చాలా మార్పులే వచ్చినాయి భయ్యో విత్ ఇన్ గ్యాప్. జూడియో ఈ లోకల్లో ఉన్న వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్, వాళ్ళ టైం సేవ్ అవుతుంది. ఇదిగోండి ఇది కూడా క్లోజ్ చేసేసినారు. మాదన్నపేట మండి దగ్గర ఉన్న యోటాని కూడా క్లోజ్ చేసినారు. ఓ మై గాడ్, లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దిస్ రోడ్. ఇదేంటి కొత్తగా రోడ్ వేసిరా ఏంది ఈ గ్యాప్లా? ఇది రోడ్ వేసినట్టే కనబడుతుంది. ఓ మై గాడ్, సంతోష్ నగర్ వాసులారా, మాదన్నపేట వాసులారా, సైదాబాద్ వాసులారా, గుడ్ న్యూస్, రోడ్ వేసినారు మొత్తానికి. ఓకే, ఇంకా వేస్తుంటారు కావచ్చు. ఇది క్లోజ్ అయిపోయింది, ఇటు సరునార్కి వెళ్ళడానికి ఉండే దారి ఇది క్లోజ్ అయిపోయింది. దోబి ఘాట్ ఇది. ఇక్కడ ముందు యూటర్న్ ఉన్నది, అదా నుంచిరా, అది కూడా లేపేసిరా. అయ్యా ఉన్నది, అయ్యో యూటర్న్ ఈడ. ఇక్కడ మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి యాక్చువల్లీ. ఆ రైట్ సైడ్లో చూడండి, అది అప్ ర్యాంప్. మనం ఇటు చెంపాపేట్, కర్మాన్ ఘాట్ వైపు నుంచి వచ్చే వాళ్ళు ఐఎస్ సదన్ దగ్గర, సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర సిగ్నల్ దగ్గర టర్న్ తీసుకుంటే ఇట్లా అప్ ర్యాంప్ ఎక్కి మళ్ళీ ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మనం వచ్చిన రూట్లో వచ్చిన వాళ్ళు
ఇటు చెంపాపేట్ కర్మాన్ ఘాట్ వైపు దిగాలంటే వాళ్ళకి డౌన్ ర్యాంప్ ఇక్కడ సిగ్నల్ దగ్గరనే ఉంటది. అబ్బా రోడ్ కొత్తది భయ్యో. ఈ సైడ్ రాక ఒక 1 వీక్ అవుతుందా అంతేనా? ఈ రోడ్కి రాలేదా? మొత్తానికైతే వీక్ లోనే జరిగింది వర్క్. ఇదిగోండి ఇక్కడ మనకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇదిగోండి డాంబర్, ఇదంతా డాంబర్ వేసే మిషన్లు. ఇక్కడ దాకా అయితే కొత్త రోడ్ వేసినారు. సంతోష్ నగర్లో కొత్త రోడ్ సూపర్. ఇదిగోండి డౌన్ ర్యాంప్ అదంతా లెఫ్ట్. ఇప్పుడు రోజు ఖాళీ చదువుకుంటారు కానీ ఇక అనొద్దులే మళ్ళీ. వాళ్ళకి సిగ్నల్ వేసినప్పుడు వాళ్ళు పోవాలిగా, మన సిగ్నల్ ఉన్నప్పుడు వాళ్ళు నడుస్తారు. ఇదిగోండి ఇక నెక్స్ట్ ఇదంతా కూడా నెక్స్ట్ రోడ్ వేయబోతున్నారు. పర్వాలేదు అంటే స్పీడప్ చేస్తారు పనిని. ఇదిగోండి కింద కూడా సేమ్ ప్యాటర్న్ మొత్తం ఇదంతా వర్క్ జరుగుతుంది. భయ బండ్లు ఇబ్బందే. గొరు రోడ్ చూడండి ఎట్లుంది. ఇది చేస్తున్నట్టు మొత్తము. ఈ రోడ్ వేయడం కొరకు ప్రిపేర్ చేస్తారు. ఇదంతా HMDA GHMC అని ఉంది దీని మీద. ఇక్కడ ఒక యూటర్న్ మళ్ళా. ఇది మన నియర్ బై నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి యాదగిరి థియేటర్ వరకు నిర్మింపబడుతున్న సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ జూలై మంత్ అప్డేటు. అక్కడ స్టార్టింగ్ పాయింట్లో యూటర్న్ బంద్ ఉంది. అండ్ దాని తర్వాత వై జంక్షన్ క్లోజ్ ఉంది. దాని తర్వాత మధ్యలో మాదనపేట మండి దగ్గర యూటర్న్ క్లోజ్ ఉంది. చాలా చేంజెస్ ఉన్నాయి. రోడ్డు మీదకి ఇవన్నీ క్లోజ్ చేసిండొచ్చు, మళ్ళా ఓపెన్ చేస్తుండొచ్చు. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినాము. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా వర్క్స్ జరిగితే డీటెయిల్ అడ్రస్ కమెంట్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఓహో ఓ మై గాడ్, ఫ్లైఓవర్ పైన కూడా రోడ్ వేస్తున్నారు. ఓ మై గాడ్. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇదే ద ఎండింగ్ పాయింట్. మనం అక్కడ నుంచి వచ్చినాం. అదే ఓవైసీ జంక్షన్ నుంచి వస్తే ఇదే స్టార్టింగ్ పాయింట్. లెఫ్ట్ సైడ్లో ఉంది యాదగిరి థియేటర్. ఇదిగోండి ఫ్లైఓవర్ పైన కూడా రోడ్డు అనేది ఎంత దూరం దాకా వేసినారో మనకు తెలియదు. మొత్తానికైతే వేసినారు. ఇంకా వెరీ సూన్ ఓపెన్ కాబోతుంది కావచ్చు. కొంచెం ముందుకు నడుచుకుంటూ పోదామా. అండ్ బైక్ రీడింగ్ కూడా చూపించేస్తా. 41,636 పక్కన ఒకటి. ఫ్లైఓవర్ పైన వర్క్ అయితే ఫినిష్ అయిపోయినట్టుంది. అయితే ఇంకా వావ్ అమేజింగ్. ఇంకా పైన మరి ఎంతవరకు రోడ్ వేసినారో మనకైతే తెలియదు. ఇక్కడ మనకు కనుచూప మేరలో అయితే రోడ్ వేసినట్టు అయితే కనిపిస్తుంది. వెరీ గుడ్. అనుకున్నంత తొందరగా ఓపెన్ అయితే ఇంకా మంచిది. అది ఇయర్ ఎండింగ్ కంటే ముందే ఓపెన్ అయితే ఇంకా మంచిది. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.